నా స్టేటస్ చూస్తున్నాడు చూడు పవన్. ఓకే హాయ్ బ్రో. హాయ్ అన్న. పండగకి వస్తున్నామని వెంకటేష్ గారు మళ్ళీ రిటర్న్ అవుతున్నారు. టైలర్ చూసారా? టైలర్ అయితే అన్న నిజంగా చెప్తున్నా అన్ని సినిమాల టైలర్స్ బాగున్నాయి. అన్ని అయితే రిలీజ్ అయిన 2 టైలర్స్ అయితే యాక్షన్ ప్యాక్డ్ ఓరియంటెడ్గా ఉన్నాయి. ఇది ఎక్కడో ఫ్యామిలీస్కి నచ్చే విధంగా ఒక్క ఫైట్ కూడా చూపించలేదు. దీంట్లో జస్ట్ కత్తి గుచ్చుతారు, అది కూడా కామెడీగా గుచ్చుతారు. ఎందుకంటే ప్రతి సినిమా వెనకాల ఒక టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడు వెనకాల ఒక లవర్ ఉంటారని డైలాగ్తో వెంకటేష్ గారి ఇప్పుడు యూత్లో కూడా ఆ టైలర్ నాటుకుపోతుంది. ఎందుకంటే మీరు గుళ్ళోనో బల్లోనో కాలేజ్లోనో ఆఫీస్లోనో ఎవరో ఒకరిని లవ్ చేస్తారు. అది కాకుండా మీ పిల్లలకి మటుకు చెప్పకండిరా బాబోయ్ అంటున్నారు వెంకటేష్ గారు. అది టాప్ అవుతుంది నిజంగా. ఫ్యామిలీస్కి ఒక మనం ఎప్పటి నుంచో మాస్ ఓరియంటెడ్ మూవీసే చూస్తున్నాం. అలాంటిది ఇప్పుడు ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఒక మంచి మూవీ రాబోతుంది. స్టోరీని అంతా పక్కన పెట్టండి. ఎవరు కామెంట్ చేస్తున్నారు స్టోరీ ఉందా అని. ఇప్పుడు వచ్చిన ఏ సినిమాలో స్టోరీ లేదు, అన్ని మాస్ ఓరియంటెడ్ కంటెంట్ వస్తున్నాయి. ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్తో సంక్రాంతికి వస్తున్నామని టైటిల్తో సంక్రాంతికి వస్తున్నారు. అనిల్ రావిపూడి గారు కూడా అడిగితే చెప్పారు సంక్రాంతికి బేసిక్లోనే సినిమా నడుస్తుంది, స్టోరీ మొత్తం అందుకే సంక్రాంతికి వస్తున్నాం అని పెట్టారు. ఫ్యామిలీస్ వైజ్గా ఒక ఐశ్వర్య రాజేష్ గారి క్యారెక్టర్ కానీ మన మీనాక్షి చౌదరి గారి క్యారెక్టర్ కానీ చాలా బాగా ఉంది. ఐశ్వర్య రాజేష్ గారు సౌందర్యాన్ని మరిపిస్తున్నారని చాలామంది చెప్తున్నారు. వెంకటేష్ గారి పక్కన అంతా కుదిరింది. నేను కూడా టైలర్లో అయితే స్టార్టింగ్లో చూపిస్తారు కదా ప్రతి మేనరిజం, అనిల్ రావిపూడి గారు ప్రతి సినిమాలో మేనరిజం అని ఉంటుంది. ఆ మేనరిజం ప్రకారం తెలుగులో మాట్లాడండి అని చాలా బాగా చెప్పారండి మన ఐశ్వర్య రాజేష్ గారు. ఆమెకి నిజంగా ఆమె కెరీర్కి ఇది మంచి హిట్ అవుతుందని నా అభిప్రాయం. ఐశ్వర్య రాజేష్ సౌందర్య గారి ఒక తెలుగింటి అమ్మాయే. సౌందర్య గారిలో ఆమె కెరీర్ కూడా 100% మంచిగా అవ్వాలని కోరుకుంటున్నా. నిజంగా ఎటు చూసినా యావరేజ్ అయినా హిట్ అయినా ఈ సంక్రాంతికి వస్తున్నాం సేఫ్ జోన్లో ఉందండి. ఫ్యామిలీస్తో అందరు వెళ్ళండి ప్లీజ్. వెంకటేష్ గారు చాలా రోజుల తర్వాత క్లీన్ ఫ్యామిలీతో వస్తున్నారు. ఈ మధ్య రిలీజ్ అయిన ప్రతి థియేటర్ ఏదైనా యాక్షన్ సినిమాలు ఎక్కువైనాయి. ఒక ఫ్యామిలీ ఓరియంట్తో చాలా రోజుల తర్వాత వస్తున్నారు కాబట్టి అందరూ సంక్రాంతికి వస్తున్నామే వెళ్తున్నారని అనుకుంటున్నాను అండి. అది ఫ్యామిలీ సినిమా అన్నారు, టైలర్ చూస్తేనేమో యాక్షన్తో గన్నులతో కాల్చుకొని ఇదంతా అది జస్ట్ ఫన్. దాంట్లో కూడా ఫన్ కనపడుతుంది అనుకుంటాను. ఎందుకంటే వెంకటేష్ గారు కత్తి పెట్టి డైలాగ్ చెప్తారు కదా. టీజర్ ప్రతి సినిమాకి ఒక టీజర్ ఉంటుంది, అలాగే ప్రతి మగాడికి వెనకాల ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అది పిల్లలకి చెప్పండి, అది కామెడీగానే ఉంది కాబట్టి యాక్షన్ మనకి కొంచెం ఎక్స్కాప్ కాబట్టి యాక్షన్ కూడా కొంచెం ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాల కన్నా మోతాదు తక్కువ ఉంటుంది, ఎక్కువ ఫ్యామిలీస్ ఉంటుంది కాబట్టి 100% ఫ్యామిలీస్కి నచ్చే విధంగా టైలర్ కూడా డిజైన్ చేశారు అనిల్ రావిపూడి గారు. ఆయన సక్సెస్ కంటిన్యూ అవుతుంటూ సంక్రాంతికి వస్తున్నాం కూడా హిట్ అవుతుందని అనుకుంటున్నాను అండి. ఇంకోటి వెంకటేష్ గారు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే తెలుగులో మాట్లాడితే అది మేనరిజం. ప్రతి సినిమాలో మేనరిజం పెడతారు అనిల్ రావిపూడి గారు. కంపల్సరీ ఇది కూడా చాలా బాగా క్లిక్ అవుతుంది. నేను యాజ్ ఏ పక్కా చిన్నప్పటి నుంచి వెంకటేష్ ఫ్యాన్గా చెప్తున్నాను. సంక్రాంతికి వస్తున్నాం ప్రతి ఫ్యామిలీతో మనం 2.5 గంటలు హ్యాపీగా నవ్వి మన ఫ్యామిలీతో వచ్చి పండగ చేసుకునే విధంగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్. సంక్రాంతికి వస్తున్నాం టీం అండి. థ్యాంక్ యూ. ఓకే.